హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 72. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నేను అదే అనుకున్నానమ్మా, నా కొడుకు అలా ఏం చెయ్యడు అని. కానీ ఇప్పుడు అనుభవించటం లేదా అని మళ్ళీ కౌంటర్ ఇచ్చింది సూరమ్మత్త. ఆవిడ మాటలు సీతాలక్ష్మికి బాగా అర్థమయ్యాయి. కానీ ఇంకెవరికీ అర్థం కాలేదు. ఇంకొక వ్యక్తికి కూడా బాగా అర్థమైంది. అది మరెవరో కాదు, మన గౌతమ్. నిజంగానే ఈవిడ ఫైర్ బ్రాండ్. ఏ ఒక్క మాటను గెలవనివ్వట్లేదుగా. కోడల్ మాటలకి బాగానే కౌంటర్ అటాక్స్ చేస్తుంది. పాపం ఆంటీ, ఈవిడ ఈ వయసులోనే ఇలా ఉంది అంటే ముందు ఇంకా ఎలా ఉండేవారో అని మనసులోనే అనుకుని నవ్వుకున్నాడు గౌతమ్. సూరమత్త మాటలకి ఏమనాలో అర్థం కాక, అది సరే కానీ మీరా ఎక్కడా అని మాట మారుస్తూ కావాలనే మీరా గదిలో ఉండే విషయం గురించి మాట్లాడడం మొదలుపెట్టింది రాజీ. అయ్యో నామతి మండా, ఇంకా ఆ గదిలోనే ఉండి ఉంటుంది కదా. మన మీరాకి అసలే భయం ఎక్కువ కదా. అవును వదినా, ఇలా గదిలోనే ఉంటే నిశ్చితార్థం ఎలా చేస్తావు, పెళ్ళెలా చేస్తావు, కాపురానికి ఎలా పంపుతావు? దాని గురించి ఆలోచించావా? లేదా కూతురు నిశ్చితార్థం అనగానే దాని హడావిడిలోనే పడిపోయి ఇవన్నీ మర్చిపోయావా అని కావాలనే వెటకారంగా అంది రాజీ. ఆ విషయం రాజారావు గారికి తప్ప అందరికీ అర్థమైంది. అలా మాట్లాడడం కూడా ఎవరికీ నచ్చలేదు. తన మాటలు విని సీతాలక్ష్మికి ఏదో తనను తెప్పి పొడుస్తున్నట్టుగా అనిపించింది. వైదేహికి కూడా ఆ మాటలు చాలా కోపం వచ్చింది. కానీ అందరి ముందు ఏమీ అనలేకపోయింది. ఈవిడకి ఇంకేం పనిలేదు, ఎప్పుడు చూడు అత్తయ్యని ఏడిపిస్తూనే ఉంటుంది. మీరాని ఏదో ఒకటి అనకుండా ఈవిడ అస్సలు ఉండలేదు. అయినా మామయ్యకి ఈవిడంటే ఎందుకింత ప్రేమ అర్థం కాదు. అయినా ఎంతైనా చెల్లి కదా, ఇంకా ఆయన కూడా ఏం చేస్తారులే, ఏమంటారులే అని మనసులో అనుకుంది వైదేహి. ఇదిగో అబ్బాయి అంటూ గౌతమ్ని పిలుస్తూ కిందికి వచ్చింది మీరా. మీరా గొంతు విని అందరూ తన వైపుగా చూశారు. రాజీ మాత్రం ఆశ్చర్యంగా తన వైపు చూస్తుంది. రోషన్ మీరాని చూసి అలా స్తంభించిపోయాడు. ఎందుకంటే మీరా చాలా మారిపోయింది. ఇప్పుడున్న మీరా ముందున్న మీరాలా అస్సలు లేదు. ఎందుకో తెలీదు, కానీ రోషన్ కళ్ళల్లో నుంచి ఏదో తెలియని వేరే భావం కనిపిస్తుంది. ఆ విషయం గౌతమ్ ఒక్కడే పసిగట్టాడు. తనకది అస్సలు నచ్చలేదు. ఆ రోషన్ కూడా అస్సలు నచ్చలేదు. ఇదిగో నిన్నే అని మళ్ళీ గౌతమ్ని పిలిచింది మీరా. గౌతమ్ మీరా వైపు చూసి ఏమైంది అని కొంచెం కోపంగానే అడిగాడు. అది రోషన్ మీద ఉన్న కోపం. ఏమైందేంటి, ఏమైంది? ఇదిగో ఇది అప్పటి నుంచి మోగుతూనే ఉంది చూడు, నా చెవులు పోతున్నాయి. ఆ బొమ్మల పెట్టి కూడా అప్పటి నుంచి మోగుతూనే ఉంది అని గౌతమ్ ఫోన్ తనకు చిరాగ్గా ఇచ్చేసింది మీరా. రాజీ మనసులో, ఇదేంటి మీరా గది బయట ఉంది, గదిలో కదా ఉండాల్సింది. అన్నయ్య ఎప్పుడు దీన్ని బంధించి కదా ఉంచుతాడు, ఇలా బయట తిరుగుతుందేంటి? పైగా ఒక అబ్బాయితో మాట్లాడుతుంది. ఏదో జరిగింది, తెలుసుకోవాలి అని అనుకుంటూ మీరా వైపు చూసి మీరాని చూస్తేనే తనకు వచ్చే కోపాన్ని లోపలనే అణుచుకొని పైకి మాత్రం నవ్వుతూ, అమ్మ మీరా ఎలా ఉన్నావు అని అడిగింది. తన పేరు వినగానే మీరా అటువైపుగా చూసింది. అక్కడ రాజీ ఉండడంతో తను కొంచెం వెనక్కి జరిగి గౌతమ్ వెనక దాక్కుంది. గౌతమ్కి మీరా అలా తనని నమ్మి తన వెనక దాక్కోవడం చాలా నచ్చింది. అన్నయ్య మన మీరానే కదా అని రాజారావు గారి వైపు చూసింది రాజీ. ఆయన కూడా అవును అన్నట్టు తల ఊపారు. నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా అని మీరానే చూస్తూ అంది రాజీ. మీరా సమాధానం చెప్పకుండా ఇంకాస్త గౌతమ్ వెనక్కి వెళ్ళింది. భయపడ్డావా మీరా అంటూ గౌతమ్ మెల్లిగా అడిగాడు. ఆ మాటలు మీరాకి మాత్రమే వినిపించాయి. నీకెందుకబ్బాయి, ముందు చూడు, నేనేం భయపడ్డం లేదు అంది మీరా. భయపడకపోతే ముందుకురా అని అన్నాడు గౌతమ్. నా ఇష్టం, నాకు ఆవిడ అస్సలు నచ్చదు. అమ్మని ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటుంది, నాన్న ముందు అన్ని అబద్ధాలు చెప్తుంది అని గౌతమ్కి మాత్రమే వినిపించేలా గొనిగింది మీరా. అదేంటమ్మాయి
అత్తని నేనిక్కడ పలకరిస్తూ ఉంటే అసలు ఎవరో తెలియని వాడి వెనక వెళ్ళి దాక్కుంటావేంటి? అసలు ఎవరన్నయ్యా వీడు అని మీరా అలా ఎవరో వెనక వెళ్ళి దాక్కోవడం రాజీకి అస్సలు నచ్చలేదు. తను మా తమ్ముడు పిన్ని అని వైదేహి ముందుకొచ్చి చెప్పింది. ఓ 5 రోజులు చుట్టపు చూపు చూసి వెళ్ళిపోయే మనిషా, ఏం పేరు బాబు నీది అని అడిగింది రాజీ. గౌతమ్ అండి అని గౌతమ్ సున్నితంగా అన్నాడు. అవునా, సరే ఏదో ఒకట్లే అని తను మీరాని చూస్తూ, ఈ అత్త దగ్గరికి రా మీరా, ఎప్పుడు వచ్చినా నువ్వు ఆ గదిలోనే ఉండేదానివి. ఇప్పుడు ఇలా బయట నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా. ఇలా రా, వచ్చి నాతో మాట్లాడు. చూడు, మీ బావ కూడా వచ్చాడు ఈసారి, వచ్చి పలకరించు అని కావాలనే మీరాని కంగారు పెట్టడానికి అలా అంటూ ఉంది. ఆవిడ ముందు కూడా చాలాసార్లు ఇలానే చేసింది. మరి మీరా ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది అంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. వింటూనే ఉండండి మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో. అలాగే ఈ స్టోరీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని మీద ప్రెస్ చేసేయండి. ఈ స్టోరీని అలాగే నేను రాసే ఇంకొన్ని స్టోరీస్ని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.